మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. మనందరినీ కూడా ఆయన చూస్తుంటున్నాడు. ఆయన చూస్తుంటున్నాడు కనుక మనం ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను మనము గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినా ఆయన వలన మనకు ఏమవుతుందంట? దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన దృష్టికి మనం ఏ విధంగా ఉండాలి చెప్పండి? ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు మనము నడిచినప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అది ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడని ఈ రాత్రికాల సమయంలో మనం వాక్యంలో మనం చూస్తుంటాం. మనమందరం కూడా ఏం చేయాలి చెప్పండి? రాత్రికాల సమయంలో ఆయన చూస్తున్నాడు కనుక ఆయనకి ఏం చేయాలి? మనము చెప్పండి, ప్రార్థన మనము చేయాలి.